మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ సెలబ్రిటీ కోచ్, ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. మీరు చెప్పిన లాస్ట్ టైం కాన్సెప్ట్ ఒకటి ఉంది, సంథింగ్ ఏంటంటే మిర్రర్ టెక్నిక్. అడ్వాన్స్డ్గా చెప్పారు. ఇప్పుడు సంథింగ్ మిర్రర్ టెక్నిక్ చేయలేని సందర్భాలు కూడా చాలా మందికి ఉంటుంటాయి. అలాంటి వాళ్ళకి సంథింగ్ సేమ్ యాజ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో పవర్ఫుల్ టెక్నిక్ ఇంకోటి ఏమైనా ఉందా? సేమ్ ఎంత పెద్ద కోరికైనా నెరవేర్చుకునేగలిగే బిగ్గర్ అంటే పెద్ద పద్ధతి ఏదైనా, పెద్ద ట్రిక్ ఏదైనా ఉందా? పెద్ద కోరిక. ఎస్, ఎగ్జాక్ట్లీ. పెద్ద కోరిక, దాన్ని నెరవేర్చుకునే పద్ధతి, లైఫే మారిపోయేలాగా. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, దానికి అడ్వాన్స్డ్ విజువలైజేషన్ అని ఉంది సంజయ్. అదేం చేయాలి? విజువలైజేషన్ అంటే ఏంటి? ఆ మైండ్లో ఆ ఊహా చిత్రాలు ఊహించుకోవటం. చిన్నప్పుడు కలలు కంటూ ఉంటారు. అమ్మమ్మలు, తాతయ్యలు వీళ్ళంతా చిన్నపిల్లలు, వాళ్ళు మనవడు మనవరాలు పక్కన పడుకున్నప్పుడు పెదరేసం పెదం కథలు, ఒక రాజుకి ఏడుగురు సరదాగా చెప్తూ ఉండేవాడు. అది ఇంట్రెస్ట్గా మైండ్లోకి వెళ్ళేది. అంటే ఒక రాజు ఎలా ఉంటాడా, రాజు పేరు చెప్పగానే రాజు ఎలా ఉంటాడు, రాణి ఎలా ఉంటుంది అనేది, దాన్నే ఊహలు. అంటే ఇక్కడ లైఫ్ మారాలంటే ఊహలు గ్రేట్గా రావాలి, మామూలుగా కాకుండా. మామూలుగా వస్తే మామూలుగా ఉంటుంది లైఫ్. అలా కాకుండా అద్భుతాలు సృష్టించాలంటే, ఒక అద్భుతంగా నీ జీవితం మొత్తం మారిపోవాలంటే, ఒక సెలబ్రిటీ కావచ్చు, ఒక బిజినెస్ మెన్ కావచ్చు, ఒక ఫ్యాషన్, లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్న ఒక అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్గా మారింది. ఒక అమ్మాయికి లండన్లో ఆ లిల్లీ పువ్వులు దొరకపోతే మన క్లాస్ జాయిన్ తర్వాత లిల్లీ పువ్వులు అంటే ఇది చాలా మిరాకిల్ జరుగుతాయి అన్నమాట. విజువలైజేషన్ అంటే అద్భుతాలు జరుగుతాయి. విజువలైజేషన్ అంటే ఏంటి? మరి ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు అత్యద్భుతంగా గొప్పగా ఊహించుకోవాలి లైఫ్ని. ఆ క్రియేటివిటీ రావాలంటే బ్లాక్స్ ఉంటే రావు, నెగిటివ్ బ్లాక్స్ ఉంటాయి, అవి క్లీన్ అవ్వాలి. ఒక మనిషి పరిపూర్ణంగా దాని మీద ధ్యాస పెట్టాలి, శ్వాస ధ్యాస ప్రాణం పెట్టేయాలి. అంటే అది తప్ప రెండోది కనిపించకూడదు. ఓకే సార్, ఎలా చేయాలంటారు సార్ స్టార్టింగ్? దానికి ఎలా ఉంటుందంటే, ఒకవేళ బ్లాక్స్ ఉన్నాయి, మైండ్ కుదరట్లేదు, ఆ ఇంట్లో ఏమైనా బ్లాక్స్ ఉంటాయి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి, సాంబ్రాన్ని వేసుకుని కళ్ళుప్పుతో క్లీన్ చేసుకుని. సో ఇతనిలో కూడా ఈమెలో కూడా ఏమైనా బ్లాక్స్ ఉంటే ఆ కళ్ళుప్పుతో దిష్టి తీసుకుని పడేసి చల్లటి వాటితో ఫేస్ కడుక్కోవాలి. సో చిన్ననాటి నుంచి ఏమైనా తప్పులు చేస్తున్నట్టయితే క్షమాపణ చెప్పాలి. అంటే వాళ్ళ దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పవసరలా, అదే బెడ్రూమ్లో ఉత్తరం వైపు ముఖంగా కూర్చొని ఫేస్ ఉత్తరముఖంగా పెట్టాలి, కూర్చొని హృదయం మీద ఇట్లా 2 చేతులు పెట్టుకొని, నేను నా చిన్ననాటి నుండి ఈ క్షణం దాకా తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు క్షమాపణలు చెప్తున్నాను. నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి. అంటే అప్పటి వరకు ఉన్న హృదయాన్ని క్లీన్ చేసేయాలి. క్లీన్ చేయకపోతే అవి వస్తూ ఉంటాయి. క్లీన్ అయిపోయిన తర్వాత హృదయం నీట్గా ఉంది. ఇప్పుడు ఈ అందమైన హృదయంలోకి అందమైన వాటిని ఇంప్లిమెంట్ చేయాలి, ఆ ఊహలు. విజువలైజేషన్ అంటే ఇంగ్లీష్లో విజువలైజేషన్, తెలుగులో ఊహించటం. ఆ ఊహలు ఎలా ఉండాలి? చాలా అద్భుతంగా ఉండాలి, కొత్తగా ఉండాలి. నేనేనా ఇలా ఊహించేది నా కోసం అన్న ఆత్మీయ ఆనందాన్ని ఇవ్వాలి ఆ ఊహలు. ఒక ఏంజల్, ఒక అమ్మాయి, 16 ఏళ్ళ అమ్మాయికి ఆ లంగావణి వేసి ఆ నగలు పెట్టి, అంటే సరదా కోసం చెప్తున్నాను. ఒక ఇంటెన్షన్ కలగాలంటే, ఒక ఇంటెన్షన్ అంటే ఇష్టం ఏర్పడాలంటే, ఒక అమ్మాయి ఎలా ఉండాలి? ఆ అమ్మాయి తనను తాను ఊహించుకోవాలి. ఒక చూడగానే బ్యూటిఫుల్గా రెడీ అవ్వాలి. ఆ రెడీ అయిన తర్వాత తనను తను ఎలా ఉంటుంది అలా ముందే ఊహించుకోవాలి. మన ఆత్మ మన పునఃసృష్టి చేయాలి. విశ్వంలోకి ఈ కోరికలు వెళ్ళాలంటే క్రియేటివిటీని బయటపెట్టాలి కొత్తగా. ఒక స్టోరీ చెప్తాను మీకు. లండన్లో ఒక అమ్మాయి ఉంది, స్నేహ అని చెప్పేసి. మన వీడియోలు ఎప్పటి నుంచో చూస్తూ ఏ కోరికైనా నెరవేరుతుందని చెప్పిన వాక్యాన్ని పట్టుకుంటాను. అనుకోకుండా మనకు కాల్ చేసి, సార్ మీరు ఒక వీడియోలో చెప్పారు, నీ కోరిక ఏదైనా సరే తీరట్లేదా? తప్పకుండా తీరుతుంది అన్నారు, ఎలా తీరుతుంది, నేను ఏం చేయాలని చెప్పేసి పర్సనల్ క్లాస్ కండక్ట్ చేసి జాయిన్ అయ్యారు. తనకి లిల్లీ పూలు అంటే చాలా ఇష్టం. అయితే లండన్లో 6 నెలలుగా ట్రై చేస్తున్నా సరే దొరకట్లేదు. లిల్లీ పూలు అంటే సార్ లండన్లో దొరకవా సార్? చెప్తున్నా, తనకు దొరకట్లా. పూల మార్కెట్స్ కూడా ఉంటాయి, కానీ తనకు దొరకట్లేదు. అసలు ఆ పూలే రావట్లేదు, దొరకట్లేదు. తనకి ట్రై చేస్తున్నా సరే. తను ఏం చెప్తుంది? దొరుకుతాయా ఇక్కడ? అసలు ఇక్కడ ఎందుకు దొరుకుతాయి, ఇక్కడ ఎలా దొరుకుతాయి
అదేమవుతుంది, నెగిటివ్ని క్రియేట్ చేస్తుంది. నా నా భ్రమ కానీ నా పిచ్చి కానీ అవి ఎందుకు దొరుకుతాయి, కానీ నీకు ఇష్టమైన వాటిని నువ్వేం చెప్తున్నావు, వ్యతిరేకిస్తున్నావు, వ్యతిరేకమైన మాటలు విషయంలోకి పంపిస్తున్నావు, తనకు తెలియదు అసలు. అందువల్ల తను జాయిన్ అయినప్పుడు అంటే తను ఏం చెప్పింది, ఇది గనక దొరికితే నేను లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముతాను సార్, నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందని అప్పుడు నమ్ముతాను, నేను సరదా కోసం అడుగుతున్నాను, ఇది మీరు చెప్పగలరా అన్నాడు. మీరు గనక ఇది నాకు ఇది నెరవేరితే నేను క్లియర్గా ప్రాణం పెట్టేస్తాను, నమ్ముతాను, ఇంకా అంటే ఆ గుడ్డి నమ్మకంతో నమ్మేస్తానండి, నాకు ఇది కావాలి జరిగితే గనక అని. సరే జరిగితే గనక కాదు, ప్రేమతో జాయిన్ అవ్వండి అని చెప్పాను, ఇష్టంతో. షూర్ సార్ అని చెప్పేసి జాయిన్ అయితే మనం చెప్పిన తర్వాత మనం ఏం చెప్పామో ఆ పువ్వుల్ని తను పొందినట్టుగా, ఆ పువ్వులు వాసన చూస్తున్నట్టుగా, తన టేబుల్ దగ్గర పెట్టుకున్నట్టుగా, రోజు వాటిని చూస్తున్నట్టుగా చాలా బ్యూటిఫుల్గా కలర్స్తో సహా పువ్వులు విజువలైజేషన్ చేయమని చెప్పాం. సో మనం చెప్పినట్టుగా ఎలా చేయాలో తను చేస్తూ ఉంది. అలా 21 days గడిచింది. 21 daysలో ప్రాణం పెట్టేలాగా చాలా ఇష్టంగా ఆ పువ్వుల స్మెల్తో సహా, ఆ కలర్స్తో సహా వాటిని హక్ చేసుకున్నట్టుగా, తను నచ్చినట్టుగా ఫ్లవర్లో పెట్టుకున్నట్టుగా అంత నీట్గా తను చేసుకుంటూ వచ్చింది ప్రతి నైట్. ఏ పని చేస్తున్నా సరే ఆ పువ్వులు కనిపించేటట్టుగా. సో 21 days గడిచిన తర్వాత తను క్లాస్మేట్ ఫ్రెండ్ కూడా లండన్లో ఉంది, వాళ్ళ ఫ్యామిలీ వేరేగా ఉంటారు. తనను ఈమెను ఇన్వైట్ చేసింది లంచ్కి రమ్మని చెప్పేసి, డిన్నర్కి. తను రెడీ అయ్యి వెళ్ళింది. తను గుమ్మం దగ్గరికి వెళ్ళంగానే లిల్లీ పూలు వాసన వస్తున్నాయి తనకి, ఈ అమ్మాయికి, కోరుకున్న అమ్మాయికి, స్నేహ అనే అమ్మాయికి. వెళ్ళంగానే సరే ఆ స్మెల్ ఏంటి, ఈ పువ్వులు వాసన వస్తుందని చాలా ఇష్టంగా లోపలికి వెళ్ళింది. డైనింగ్ టేబుల్లో చాలా పెద్ద ఫ్లవర్ నిండా ఈ లిల్లీ పూలు పెట్టున్నాయి. చూడంగానే ఆమెకి చాలా హ్యాపీ, అసలు మనసు వావ్ ఇప్పుడు చూశాను ఇవి, దాని మీదకే వెళ్తుంది తన దృష్టి అంతా. ఇప్పుడు పక్కన ఫ్రెండ్తో మాట్లాడుతుంది, వీళ్ళిద్దరూ హక్ చేసుకున్నారు, కలిసి చదువుకున్నారు, బాగా ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు, కానీ మనసు అంతా అటే వెళ్తుంది. సో అడగలేకపోతుంది, కామ్గా ఉంది. సో డిన్నర్ అయింది. అయిన తర్వాత ఇంకా సరదాగా అవి ఇవి మాట్లాడుకున్నారు. ఇంక వెళ్ళిపోయే టైం అయింది. సరే వెళ్ళొస్తాను, ఈ అమ్మాయి బయలుదేరి ఆ డోర్ దాకా వెళ్ళింది. లేదు ఒక్క నిమిషం ఆగని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఆ పువ్వుల గుర్తు మొత్తం తీసుకొచ్చి, ఇది నీకోసమే తెచ్చానని చెప్పింది, తీసుకో అని చెప్పేసి. ఆమెకి లిల్లీ పువ్వులు గిఫ్ట్గా ఇవ్వాలని ఎందుకు అనిపించింది, ఎక్కడ దొరకని తెప్పించి యూనివర్సు ఆమె చేత ఎలా ఇప్పించింది. తను అన్ని ట్రై చేస్తుంది, ఎక్కడ దొరకట్లా, తనకి ఎలా దొరికాయి అంటే దానికి ఇవ్వాలని ఎందుకు అనిపించింది, తన కోరిక అలా పంపించింది విషయంలో. అంత పెద్ద గుర్తు పట్టుకొని హక్ చేసుకుని తన కళ్ళంట ఆనంద బాష్పాలాగా వచ్చేసినాయి అనమాట. అంటే కోరిక నెరవేరింది. అంటే ఇంటెన్షన్ బలంగా ఉంటే, గాఢంగా ఉంటే, ప్రాణం పెడితే అద్భుతాలు జరుగుతాయి. అలాగే ఈ విజువలైజేషన్లో చాలామంది వ్యతిరేకతని ప్రదర్శిస్తూ ఉంటారు. వ్యతిరేకం తీసుకొస్తుంది. నా భ్రమ, నా పిచ్చి కానీ అది ఎందుకు జరుగుద్ది అంటారు. ఈ మాట పొరపాటుని వాడకూడదు. తదాస్తు దేవతలు జరుగుతూ తదాస్తు అంటారు. అంటే సార్ ఇప్పుడు ఈ విషయం లిల్లీ పూల విషయంలో జరిగింది కరెక్టే, పెద్ద పెద్ద విషయాల్లో కూడా జరుగుతుంది అంటారా? ఇంటెన్షన్ బలంగా ఉంటే, నీవు నమ్మితే అద్భుతాలు జరుగుతాయి. నమ్మకం లేకపోతే జరగదు ఇక్కడ. అంటే మన ఆత్మని మీరు ఆ విధంగా కోరికని విషయంలోకి పంపించేలాగా, నమ్మించగలిగేలాగా ఆ విధంగా చేయాలి. తెలియకపోతే గురువు, లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని సంప్రదించాలి. గురువు లేని విద్య గుడ్డిది అంటారు. అందుకే, లేకపోతే ఆ అమ్మాయి అలాగే ఉండేది కదా, జరిగేది కాదు కదా. తర్వాత తను బిజినెస్ క్లాస్ తీసుకుని తను ఏం పెట్టాలనుకుంది, అక్కడ ఒక రెస్టారెంట్ పెట్టింది, మన ఆంధ్ర రెస్టారెంట్స్ అని. ఆ బిజినెస్లోకి అడిగి పెట్టింది. అంటే ఇక్కడ కోరిక నెరవేరాక నమ్మకం పెరిగిపోయింది. బ్లైండ్గా నమ్మింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న కోరుకుంది, టెస్ట్ పెట్టింది, పని చేస్తుందో లేదో చెక్ చేద్దాం. క్లాస్ విన్న తర్వాత ఇలా చెక్ చేయకూడదు, వ్యతిరేకతను చూపించకూడదు అనే సంగతి తనకు తెలియదు. అప్పుడు మారిపోయింది. ఓహో, నా పొరపాట్లే జరుగుతున్నాయి, నేనే తప్పు చేస్తున్నాను, అందుకే గురువు కావాలంటారు, గురువు లేని విద్య గుడ్డిది అనేది కూడా అందుకే. అంటే ఏదైనా నెరవేరుతుంది సంజయ్. ఇందులో ఒక విజువలైజేషన్ అనేది రాకెట్ లాంటిది, అఫర్మేషన్ అనేది నడక లాంటిది. దేన్నైనా బలంగా నమ్మాలి. బలంగా నమ్మినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఒక హీరోయిన్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, ఒక సెలబ్రిటీ కావచ్చు, ఒక ఫ్యాషన్ రంగంలోనే కాదు, ఏ రంగంలో అయినా అభివృద్ధి సాధించాలంటే ఆ ఇంటెన్షన్ బలంగా ఉండాలి. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోస్ట్ వెల్కమ్ సార్.